గైస్, మన ఫాలోవర్ ఒకరు కమెంట్ చేశారు అనమాట. వాళ్ళకి కెనడాకి వచ్చినప్పటి నుంచి ఫుల్ హెయిర్ ఫాల్ అయితే జరుగుతుంది. అవును, కెనడాకి వచ్చినాక ఎంత స్ట్రాంగ్ జుట్టు అయినా కానీ అది ఊడిపోవాల్సిందే. ఎంతలా అంటే హెయిర్ ఫాల్ జరిగి ఆ ప్యాచ్ కనిపించే అంత అని కూడా ఎక్స్పీరియన్స్ చేసిన. అండ్ దాన్ని నేను ఎట్లా ఓవర్కమ్ చేసిన నేను షేర్ చేసా కొన్ని టిప్స్. నేనైతే ఫస్ట్ రోజ్మేరీ ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి రెండు కలిపి ఆయిలింగ్ చేసేది. 1 hour పెట్టుకొని స్నానం చేసేది. అట్లా వీక్ లో 3 times అయితే చేసిన. నెక్స్ట్ థింగ్ షాంపూ, మైల్డ్ షాంపూస్ ప్రిఫర్ చేయండి. నేనేం యూజ్ చేస్తున్నా అంటే షాంపూ L'Oreal Paris హెయిర్ ఎక్స్పర్టీస్ హైలూరాన్ ప్లంప్ 72 hours మాయిశ్చర్ హైడ్రేషన్. కండిషనర్ కూడా నేను ఇదే వాడతా. నాకైతే మస్తు డిఫరెన్స్ అనిపించింది. బెస్ట్ షాంపూ నేను యూజ్ చేసిన వాటిలలో. ఇంకోటి ఏంటంటే చిక్కులు పడనీయకుండా చూసుకోండి. ఎందుకనంటే నార్మల్ గా హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది, ఇక చిక్కులు పడుతుంటే ఇంకా లాస్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఆయిలింగ్ చేసిన తర్వాత చిక్కులు తీయడానికి ట్రై చేయకండి. ఎందుకు అనంటే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఒక్కసారి హెడ్ బాత్ చేసినాక డీటాంగ్లర్ బ్రష్ ఉంటుంది. నేను యూజ్ చేసే డీటాంగ్లర్ బ్రష్ ఇది. ఆన్లైన్ లో దొరుకుతాయి మీకు డీటాంగ్లర్ బ్రష్ అంటే, అది యూజ్ చేయండి. ఒకసారి స్నానం చేసిన తర్వాత వెట్ హెయిర్ ని దీంతో కోమ్ చేయండి, మంచిగా పనిచేస్తుంది. ఈజీగా డీటాంగిల్ అయితే అవుతుంది. ఇవైతే నేను యూజ్ చేసిన టిప్స్. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ మాస్క్ కూడా అప్పుడప్పుడు పెట్టేదాన్ని, లైక్ ఎగ్, ఇంకా ఫ్లాక్సీడ్ జెల్. ఎక్కువ కాదు, కొన్నిసార్లు అయితే అప్లై చేసేదాన్ని. బట్ నాకు తెలిసి అవి అంత ఎఫెక్టివ్ కాదు. మీ హెయిర్ ని కొంచెం హెల్దీగా ఉంచుకోవాలంటే అవి కూడా యూజ్ చేయండి. అదే, బట్ నేను షేర్ చేసిన టిప్స్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుందని నేను నమ్ముతున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్.